పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎక్స్లెస్ జాబ్ కదా సార్ సీరియల్స్. కొంచెం సీరియల్స్ చేసినాక ఒళ్ళు పాడైపోయిందని చెప్పుకోవచ్చు. మానేశానండి, 2 ఏళ్ళు మానేశాను. అసలు నా ఆరోగ్యం నాశనం అవడం కారణం అదే. ఏంటండి ఇప్పుడు కొన్ని సీరియల్స్ అనకూడదు కానీ ఇదివరకు ఇప్పుడు ఛానల్స్ డామినేషన్ ఎక్కువైపోయింది అనకూడదు కానీ వాళ్ళు ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తూ శంకరారు నా కంఫర్ట్ నేను పెట్టుకుందామని మీ మాట చేయలేదు. ఛానల్ వాళ్ళు చెప్పాలి చెప్తారు, రీమేక్ చేస్తుంటారు కొన్ని. ఆ లాంగ్వేజ్ లో ఎక్కువ అమౌంట్ ఇస్తారు మన తెలుగు ప్రొడ్యూసర్, మన తెలుగు తక్కువ ఇస్తారు. పైగా వాళ్ళకేమో షూటింగ్ టైం ఎక్కువ ఇస్తారు. 20 రోజులు ఉంటే మనకు 10 రోజులు ఏమంటారు. మీరు చూసి ఇద్దరు 15 రోజులు తీసేవాళ్ళు ఉంటారు. 26 ఎపిసోడ్ వారం నెలలకు చూస్తారు కదా 10. ఇప్పుడు 26 ఎపిసోడ్ 10 రోజుల్లో తీస్తున్నారు. 10 రోజులు ఎట్లా చేస్తారండి. పైగా నాన్న డైలాగ్ ఆర్టిస్ట్ పేజీలు రాసి కొట్టు కొట్టు కొట్టు. పైగా నేను డబ్బింగ్ నేను చెప్పకపోతే నాకు వేషాలు ఎవరు, నాకు అది అదృష్టం దురదృష్టం సినిమా రంగంలో టీవీలో. దాంతో 5 రోజులు షూటింగ్ చేసి 10 రోజులు డబ్బింగ్ అండి. గుడ్డు చాకరీ అనమాట. చచ్చిపోతారు. రాత్రి ఏ రోజు 11 ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప ఏ ఛానల్కి వెళ్ళినా కూడా రాత్రి 10 రోజులు 9 గంటల వరకు అంటారు అఫీషియల్ గా. ఎవరు చేస్తారు? చేస్తే వాళ్ళు చేయలే అవ్వదండి. పొద్దున ఇంటికి వెళ్తాం, పొద్దున 7ంటికి వెళ్తాం, 9ంటికి మేకప్ తో రెడీగా ఉంటే అక్కడికి 9 కూడా లేటే. 8ంటికి మేకప్ తో కొట్టి 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 సొక్క మాస్టర్ టైం ఉండదు. ఫట్ కొట్టేయడం. అలా చేయి తీగిపోతే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వదు, చేయించకపోతే డైరెక్టర్ ఉన్నాడు, చేయకపోతే ఆర్టిస్ట్ ఉన్నాడు. అది పరిస్థితి. ఎవరు ఆనందంగా చేయట్లేదు అంటాం కదా. కానీ అంటే కోపం వస్తేమో కానీ దానివల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బతిందా అండి. నాకైతే దెబ్బతింది. వయసులో ఉన్నప్పుడు ఎంత శ్రమ అండి, ఎన్నాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లలు నిజంగా పాపం ఎంత కాపాడుకోవాలండి. ఆడపిల్లలు గ్లామర్ వాళ్ళని పట్టుకొచ్చిన రాత్రి 10 దాకా షూటింగ్లు ఉంటే పాపం వాడు చేయించేవాడు కూడా ఏం చేయలేడు. వాడు కూడా ఇంత తీయాలి, వాళ్ళకి కూడా ఉంటది కదా ప్రెజర్. ఇంత అవుట్పుట్ తీస్తే గానీ షూటింగ్ నడవదు కదా. ఫైన్ మనీ ప్రాబ్లం ఏదో. ఇవన్నీ పక్కన పెడితే ఆర్టిస్ట్ గా మాత్రం నేను నాకు అసలు టీవీలో నాకు మనసుకు నచ్చిన పాత్ర నేను 1000 వెరైటీస్ అని బ్రహ్మాండంగా వేసుకున్నాను. మనశ్శాంతి. అన్ని విలన్ అంటే మీరే కదా. విలన్గా పౌరాణిక మైత్రాజికి కూడా చేశాను, బ్రహ్మాండంగా చేసుకున్నా. కానీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిగా మాత్రం అసలు చాలా చితికిపోయానండి ఆరోగ్యంగా, శారీరకంగా. ఎవరి అబ్బాయి? ఆ అబ్బాయినా? అశోక్ కుమార్, నేను అక్కడ పృథ్వీ. అవును, అశోక్ కుమార్ గారు. పోన్లే, ఇప్పుడు సంపూర్ణమైన జీవితం గడిపారు సార్. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. అంతే అంతే. ఎప్పుడైనా అయితే వేషన్ ఇప్పుడు ఏమిస్తారు మనకు? సినిమాలు ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? ఇస్తే సిపాయిలు లాయర్లు ఇస్తారు. ఏమిస్తారు? అందుకని ఇస్తారు. అందుకని మనకు ఆర్టిస్ట్ గా కోరిక ఉంటది కదా సార్. ఇంకా ఉంది. ఇప్పుడు ఎప్పటికైనా చేయగలం, చేస్తామని ఉంటుంది. ఎప్పుడు తగ్గుతుంది ఛాన్స్. ఇప్పుడు నేను చేసిన మనం అనుకుంటూ వచ్చే రాసి పెట్టుంటే వస్తుంది. చేయాలని ఉంటుంది కానీ కోరిక, అవకాశాలు రావాలి కదండి. ఇప్పుడు ఎవరు అసలు ఛాయిస్ పోయిందండి. ఇప్పుడు నీ సినిమా తీసుకున్నా నాకు నేను వేషం వేస్తాను ఇల్లు అనే పరిస్థితి. అది విని విని షార్ట్ రెడీ యాక్షన్ విని 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 ఇంట్లో కూర్చోాలంటే కూర్చోదా, కష్టం. సెట్లు అలా కూర్చొని అదే ఏదో ఇప్పుడు యాక్టింగ్ చేసే చెప్పిన ఏదో డిస్కషన్ వాడితో పాటు వీడితో పాటు ఆ మాటలు వాడట వాడు యాక్టర్ కాదు వీడు యాక్టింగ్ ఏదో ఉంటుంది, సొల్లు ఉంటుంది కదా. అది లేకుండా మా శ్రీనివాసరావు పాపం అదే నిజంగా అనుభవిస్తున్నాడు. రోజు 16 గంటలు పనిచేసి ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంత కుట్టుకుని తిట్టుకుని అట్లాంటి వాడు కామ్ మాట్లాడేవాడు లేడు. ఎలా ఉంటుంది లైఫ్? పిచ్చెక్కిపోతుంది. రిటైర్ అయిన బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయిన పరిస్థితి కూడా అంతేగా, అదే పరిస్థితి. అది 2 కాబట్టి 2 అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏదో హాయిగా పెద్ద పెద్ద ఆఫీస్ చూశాను. మా పెద్ద డీజీఎంలు చేసిన వాళ్ళు, జిఎంలు చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎవరు లెక్క చేస్తారు? వాళ్ళని కూరగాయలు సంచి పెట్టి వాడు కూర కొడుకుంటుంటాడు. ఆ సర్వీస్ ఉన్నప్పుడు కూడా సఫారీ లూచి వేసుకుని టైం అంత కాలం. సో ఎనీహౌ మంచి లైఫ్ చూసారు సార్, సంపూర్ణమైన జీవితం. అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఇండస్ట్రీలో 2 పిల్లర్స్ లాగా నిలబడ్డారు. ఒకళ్ళు టీవీ, ఒకళ్ళు సినిమా అని తేడా లేకుండా అది ఇది మొత్తం దున్నేశారు. బట్ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో రాణించడం చాలా చాలా కష్టం. ఈయన ఆమెతో తిరిగాడు, ఆయన లవ్ చేశాడు, అసలు ఇట్లాంటివి లేనే లేదు. అదే చెప్తున్నా కదా, నాకు ఇవ్వని వాడు కోపంతో ఇచ్చిన వాడు ప్రేమతో కాదండి. అదంతే. ఇవాళ చూసిన అరే ఆయన ఎక్కడ మిస్ చేయని ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యేవాడు. అది చెప్తున్నా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది కాంట్రవర్సీ లేకుండా హ్యాపీగా నడిపేశాం. ఇప్పుడు కూడా కూర్చోండి సార్ అని వేషం ఇవ్వటం మాట్లాడతారా, కూర్చోండి ఏంటి శంకరారు ఎలా ఉన్నా అనే ఆ స్థితిలో ఉన్నాం కదా. వచ్చాడు పంపించేయడం బాబు చెప్పకుండా. అవునవునవును, చాలా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు సార్. సో ఇంతే హ్యాపీగా ఉండాలి, సంతోషంగా కుటుంబంతో మంచి ఆరోగ్యంతో ఇంకా మంచి క్యారెక్టర్స్ సినిమాలలో మీరు అన్నట్లుగా జడ్జిగానో అలా కూర్చునే క్యారెక్టర్స్ కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేవుడు ఆ కంఠం ఇచ్చాడు కాబట్టి. సో దాంతో దున్నేయచ్చు ఇంకొక 5 సంవత్సరాలు.
మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ Destination ఎలా గుర్తించి శంకర్రావు గారిని ఇప్పటికైనా కానీ మంచి క్యారెక్టర్స్, మంచి తాత వేషాలు, మంచి నాన్న వేషాలు, మంచి జడ్జి వేషాలు, ఇలాంటివి మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.